ఎవరికైనా చూపించండి రా. ఆంధ్రాలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు? టోటల్ 175 కదా. నాకు బహుశా 160 మంది తెలుసు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎంతమంది ఉన్నారు? 110. ఓకే, నాకు కనీసం 100 మంది తెలుసు. రామచంద్ర వీడు ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. నేను స్కూల్లో ఉన్నప్పుడు మీరు ఇంతే అందంగా ఉన్నారు, నేను కాలేజ్కి వచ్చినప్పుడు మీరు ఇంతే అందంగా ఉన్నారు. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. చేసినప్పుడు మీరు ఇంతకన్నా డబుల్ అందంగా ఉన్నారు, నేను మీడియాలోకి వచ్చిన తర్వాత ఇంకా ట్రిపుల్ అందంగా అర్థం పద్ధతులు మాట్లాడతావు నువ్వు. ఐ హావ్ నో క్లూ. అండ్ నేను అందంగా ఉన్నానని నేను అస్సలు నమ్మను. నేను అందంగా ఉన్నానని నేను అస్సలు నమ్మను. ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? ఫస్ట్ ఈశ్వరుడుగా యాక్ట్ చేస్తే బాగుంటుంది అని అడిగి చెప్పు. నేనేమన్నా డబ్బులు ఇస్తాడనుకున్నాడో ఎవరనుకున్నాడో తెలియదు కానీ దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోనే డ్రైనేజారా? ప్రభాస్ ఒక లెజెండ్ గా మారడానికి టైం పడుతుంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మోహన్ లాల్ గారు ఒక లెజెండ్. వెళ్ళి వితౌట్ షుగర్ శంక నాకు. అయినా నాకు సలహాలు ఇవ్వాలనుకుంటే నాకు డబ్బులు ఇవ్వను, నేను సలహాలు తీసుకుంటాను. ఎందుకు అడుగు తింటానికా? ఉచిత సలహాలు ఇవ్వను. ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు సార్, ఎవరు తీసుకోలేదు. ఇచ్చేవారు ఏదో ఒక సలహా చెప్పాలి. నీ మంచి కోరే కదా చెప్తాను, వెరీ గుడ్, డబ్బులు ఇచ్చి చెప్పు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. ఓవర్ యాక్టింగ్ చేస్తారు కానీ ముగ్గురు మంచి పిల్లలు అని చెప్తా అందరికి. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? నేను అడిగేదండి, నువ్వు చెప్పేదేంటి? నా ఫ్రెండ్సే ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్నారు. డబ్బా కొట్టుకోవాలి ఒకసారి, కానీ ఎక్కువ డబ్బా కొట్టు. కొట్టవయ్యా, అడుగుతావేంటి?